తీసుకునేది వాటర్ తీసుకొని గుజ్జు తీసేసుకోవాలి. ఆ పెంకులన్నీ మళ్ళా తినడానికి రాదు. జాలి పట్టుకోవాలి అవసరం లేదు. అదే చేత్తోనే. ఇంట్లో గుడ్డంతా తినకపోతే ఇదే గ్రేవీ అవుతుంది అనమాట. చాలా మంది అదే గ్రేవీలాగా అవుతుంది. నీట్గా కడుక్కోవాలన్నా నీళ్ళు పోసుకొని కడుక్కోవద్దు. పిండి చింతపండులా వచ్చేస్తాయి గుజ్జు. వాటర్ కొంచెం ఇంకోసారి పోయి 1-2 సార్లు వచ్చేస్తుంది. 2 సార్లు చింతపండు గుజ్జు తీసుకున్నట్టు తీసేస్తే కిందకి వెళ్ళిపోతుంది. గుజ్జు అంతా పైకి వచ్చేస్తుంది. కొద్దిగా చింతపండు పులుసు కూడా వేసుకుంటే చింతపండు ఒకటేసారి తిక్కుకుందా? ఇక్కడ మామూలుగానే పులుపు కూడా కనిపించదు టేస్ట్ కోసం అది. నువ్వు ఒకటేసారి నీళ్ళలో ఒకటేసారి ఒకసారి పిసికి సొంటి మిరియాల పొడి కొట్టుకోవాలి. ఏవి ఇవా పొడి కొట్టుకోవాలి మిక్సీ. ఇంతనా మమ్మీ? పొడి కొట్టుకున్న తర్వాత మనం టీ స్పూన్ వేసుకోవాలి. 2 టీ స్పూన్లు పడతాయి. ఇవి వేసుకుంటే వేసేస్తాను. సొంటి మిరియాలు ఎక్కువ మంట కాదా? ఈ కాలంలో ఇదే బాగుంటుంది. చలికాలంలో తినవలసింది. మిక్సీ పట్టేద్దామా? మంచి పొడి అయిందా? సరిపోయింది. సొంటి బాగా ఇలా ఆయిల్ ఉన్నది కాబట్టి మనం కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలా? మటన్లో చికెన్లో అయితే ఏదైనా ఉంటే కరిగే ఆయిల్ ఎక్కువ వచ్చేస్తుంది. ఆయిల్ ఉండదు కాబట్టి ఏం రాదు. కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి అంతే. ఓకే. ఇప్పుడు ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ఒక హాఫ్ స్పూన్, ఉప్పు వేసుకున్నా. తక్కువ పడితే మనం వేసుకున్నాం. 1 టేబుల్ స్పూన్ వేసామా? 1 టేబుల్ స్పూన్. ఉల్లిపాయలు సాఫ్ట్గా అవుతుంది బాగా టేస్ట్. గోల్డెన్ బ్రౌన్ అవసరం లేదా? ఆనియన్స్ అయిపోయింది, సాఫ్ట్గా అయిపోతుంది. 1 నిమిషం ఆగి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ అందులో వేసుకోవాలి. క్రాబ్స్ అన్నా నాటి కరివేపాకు. ఎంతసేపు? 2 minutes. ఒకసారి కలుపుకున్నాం. ఇందులో మళ్ళీ ఒక 2 minutes పెడదాం. కారం ఎంత వేసుకోవాలి? కారము కొంచెం తక్కువ వేసుకోవాలి. ఇంకా మిరియాల ఘాటు ఎక్కువైపోతుంది.
ఇది చేసుకోవటం మాత్రం కొంచెం చిన్నప్పుడు ఎన్ని ఎంపికలు తీసుకున్నాము మేము మొత్తం? సెవెన్ తీసుకున్నాం. మార్కెట్లో అయితే జోకిస్తారు, మన మంచి దగ్గర అయితే జత లెక్కిస్తారు. ఈ వాటర్ కూడా ఇందులో పోసేసుకుంటే వాటర్ పోసే అవసరం లేదు అస్సలు. ఇదే ఈ వాటరే ఇదే గ్రేవీ వచ్చేస్తుందా మంచిగా? ఇవన్నీ వేసరికి గ్రేవీ. ఎక్కడి నుంచి వచ్చినాయి మేము ఈ ఎంట్రికలు? బయట రెడ్ కలర్ దొరుకుతాయి కదా. ఇదే మా ఊరు నుంచి తీసుకొస్తాడట. మా ఊరు నర్సాపూర్ నుంచి తీసుకొస్తాడు. మన ఊరు నుంచి తెస్తాడా? ఇది నేర్చుకున్నది కూడా నాన్నమ్మ దగ్గరే కూర వంట నేర్చుకోవడం. కొంచెం సేపు ఉడికిద్దాము, ఇంకొక వెయ్యాలి. సొంటి మిరియాలు ఉంచుకున్నాం కదా, వేసుకున్నాం 1.5 వేసుకున్న దగ్గర మన ఇష్టం. టేస్ట్ వచ్చేది ఈ సొంటి మిరియాలతోటి. మటన్ చికెన్లో గరం మసాలా ఎట్లనో దీంట్లో సొంటి మిరియాల. దగ్గరికి అయిపోతే కొద్దిగా రెడీ. ఇంకా దగ్గర కావాలన్నా ఉడుకుతుంది, దగ్గరికి అవుతుంది. ఎక్కువసేపు ఉడికే అవసరం లేదు. చల్లారితే ఇంకొంచెం చిక్కగా అవుతుంది ఇది. అంతే, ఏ మసాలా లేదు దీంట్లో వేసి. సొంటి మిరియాలు